హాయ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మా వీడియో వచ్చేసి నేనైతే పంజాబీ డ్రెస్ ప్యాంట్‌నైతే అతుకులు పెట్టి ఎలా కుట్టాలన్నదైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. మన వీడియోని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్‌ని. చూసేయండి ఫ్రెండ్స్, లాస్ట్‌లోనైతే 15 ఇంచెస్ పెట్టానండి. దాంట్లోనైతే అతుకనేది వేస్తున్నాను. ఎలా వేస్తున్నానంటే మనకు పిస్తా లెంత్ వచ్చేసి దాని ప్రకారంగా తీసుకోవాలండి. నాదైతే 9 ఇంచెస్ తీసుకున్నానండి ఈ పాయింట్‌కి. ఇలాగైతే వేస్తున్నానండి. ఇప్పుడైతే అతుకు వేశాను కదా! ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలా బెలూన్ పాయింట్ లాగా వస్తుంది. పాయింట్ కూడా చూపిస్తాను షార్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఈ పాయింట్‌నైతే చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రిల్స్ అయితే చిన్న చిన్నగా పెట్టుకోవాలండి. బాగా పెద్దగా కాదు, బాగా చిన్నగా కాదు. ఎందుకు అనంటే మనము పిస్తా భాగం నుండెళ్ళి ఒక 5 ఇంచెస్ వదులుకొని పెట్టుకోవాలండి. ఎందుకు అనంటే ఇది ఫ్రిల్స్ అనేటివి చుట్టూరా పెట్టేటప్పుడు దగ్గరగా పెట్టుకుంటే పాయింట్ అనేది చాలా నీట్‌గా సూపర్‌గా కనిపిస్తుందండి. 1 ఇంచ్, 2 ఇంచెస్ పెట్టేసరికి మనకు బుగ్గ అనేది రాదండి పాయింట్ అయితే. ఇలానైతే పెట్టేస్తున్నానండి. ఫ్రిల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే వన్ సైడ్ అయితే అయిపోయింది కదండీ ఒక లెగ్. ఇంకో లెగ్‌ని కూడా అలాగే పెడుతున్నాను ఫ్రిల్స్, చూసేయండి మరి. ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రిప్లై అనేదైతే ఇస్తానండి ఎప్పుడైనా. ఈ మధ్యలో లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదండి. లాంగ్ వీడియోస్ ఎక్కువగా ఎవరు చూడట్లేదనేసి లాంగ్ అయితే పెట్టలేదండి. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. డ్రెస్ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఇవి రెండిటిని 2 లెగ్స్‌నైతే ఇలా చూసుకోవాలండి సరిపడా వచ్చాయా లేదా అన్నది. ఇప్పుడైతే లాస్ట్‌లో డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. మనకు సూపర్‌గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు పోగులనేటివి వెళ్ళిపోకుండా నీట్‌గానైతే వస్తుందండి. డబుల్ ఫోల్డింగ్‌లో ఒక కుట్టయితే వేసుకోవాలండి ఇలాగా. చూసారా? ఇప్పుడైతే నడుం భాగం అయితే 11 ఇంచెస్ ఉందండి హైట్ అయితే. దీనికి పాయింట్‌కైతే సరిపడా నేను వేస్తున్నాను. 22 ఇంచెస్ అయితే వస్తుందండి. చూసేయండి. పైనుండెళ్ళైతే పెట్టుకొని క్లాత్‌ని కుచ్చులనేటివి నీట్‌గా పెట్టుకొని వేసుకోవాలండి. ఇలానైతే వేసుకోవాలి. లాస్ట్‌లోనైతే రఫ్ చేయాలండి. పోగులు వెళ్ళిపోకుండా మనకి. కరెక్ట్‌గా పెట్టుకొని మరి స్టిచ్చింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అటు ఇటుగా వచ్చేటట్టుగా పెట్టొద్దండి ఎప్పుడు. బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ ఏదైనా కానియండి నీట్‌గా ఉంటుంది మనం ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఫ్రిల్స్ పైనైతే చూస్తూ పెట్టుకోవాలండి. చూడండి జరుపుతూ క్లాత్‌ననేది నీట్‌గా సరి చేసుకుంటూ మనం వేసుకోవాలండి. ఇలాగా. చూసారా? ఇలానైతే వేస్తున్నానండి నేను. మొత్తంగానైతే ఇలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. పైన క్లాత్ అనేదైతే ఇప్పుడు తిప్పుకొని మొత్తం నీట్‌గా వచ్చిందా లేదా అని చూసేసి తిప్పుకొని మరి పైనుండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగా. వెనక భాగానికి వేస్తాం కదండీ మనం బ్లౌజ్‌కి, అలానే పాయింట్‌కి కూడా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఎగస్ట్రా క్లాత్‌నైతే కట్ చేసేసుకోవాలండి.
నీట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. చూసారా? ఇప్పుడైతే కింద పట్టీనైతే వేస్తున్నానండి పాయింట్‌కి. మెయిన్ క్లాతులు అనేటివి డ్రెస్ క్లాత్ అండి అది. మెయిన్ క్లాత్ అయితే కిందికి పెట్టాను పాయింట్‌ది. ఇప్పుడైతే రివర్స్‌లో తిప్పుకుంటే 2 నీట్‌గా వస్తాయండి. ఇప్పుడైతే పైనుండి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. మనకైతే క్లాతు వంగుతుందండి ఇలా. స్ట్రెయిట్‌గా వస్తుంది. ఐరన్ చేస్తాం కదా! అలాగా వస్తుంది. ఇప్పుడైతే దీన్ని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద పట్టీ అయితే స్టిఫ్‌గా వస్తుంది. కుట్టే వరకైతే నాకైతే టాప్ అయితే అస్సలు నచ్చలేదండి క్లాతు. కుట్టిన తర్వాత అయితే చాలా బాగుందండి ప్యాంట్ ఉన్న టాపు. ఇప్పుడు దీనికైతే 4 కుట్లనేటివి వేసుకోవాలండి. 4 స్టిచెస్ సైడ్‌లో. అట్ లాస్ట్‌లో, ఇట్ లాస్ట్‌లో ఏసాను కదా! ఇప్పుడైతే మధ్యలో ఇంకా 2 స్టిచెస్ అయితే వేయాలండి. ఇలా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి ఎలా వచ్చిందనేది. ఇప్పుడైతే పిస్తా భాగం దగ్గర స్టిచ్ అనేది అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. డబల్ ఫోల్డ్‌లో వేసుకోవాలండి పైనుండెళ్ళి కింది వరకు. పిస్తా వరకు అయితే వేసుకోవాలి. ఇలాగా చూడండి. ఇప్పుడైతే కింద భాగాలైతే జాయింటింగ్ అనేది వేసుకోవాలండి. కాళ్ళైతే ప్యాంట్ లెగ్స్ అయితే జాయింటింగ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇలాగా చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుందండి ఇలా ప్యాంట్ అయితే అతుకులు పెట్టి అనేది వేసుకుంటే. ఫస్ట్‌లో అనుకున్నాను లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ అనేది చేద్దామని. కానీ టైం అనేది లేదనేసి టకటక నార్మల్‌గానైతే వేసేసానండి నేను. చూడండి ఇలాగైతే వేస్తున్నానిప్పుడు. ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఇలాగా టైలరింగ్ చేసేవాళ్ళున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వారికైతే మన ఛానల్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడైతే 2 సమానంగా ఉన్నాయా లేదా అన్నది చూసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎక్కువ తక్కువ వచ్చిందా, సమానంగా వచ్చిందా అనేసి. ఎందుకనంటే కొలత పెట్టకుండా వేస్తున్నాం కదా! అందుకని. ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గరనైతే పెట్టానండి. అందుకే ఇలా వేస్తున్నాను. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తంగా చూసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేస్తున్నాను నేను. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తారో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము నడుం భాగం దగ్గరనైతే ఎలాస్టిక్ వేస్తున్నాను కదా! సరిపడా తీసుకొని దానికంటే ఒక 2½ ఇంచెస్ అయితే ఎక్స్‌ట్రా తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇవి రెండిటిని జాయింటింగ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఊడిపోకుండా ఉండడానికి మనకు. ఒక 4, 5 సార్లు రఫ్ అనేది చేశాను అటు ఇటు ఊడకుండా. ఇలాగా. ఇప్పుడైతే దీన్ని ఇలా పెట్టుకొని పైనుండి స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేయండి ఫ్రెండ్స్. ఇలా మిడిల్‌లో పట్టుకొనైతే స్టిచ్ వేయాలండి. ఫస్ట్ రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎలాస్టిక్ పైన వేయొద్దండి. ఎలాస్టిక్ ఒక లైట్‌గా ఒక పావు ఇంచు కూడా కాదండి. ఒక టంచను వన్ సైడ్ ఉంది కదా! అలా వేసుకోవాలండి స్టిచ్ అయితే.
ఎలాస్టిక్ని జరుపుతూ వేసుకోవాలండి. లాగుతూ లాగుతూ స్టిచ్ అయితే వేసుకోవాలండి. రివర్స్‌లో తీస్తున్నానండి ఇప్పుడైతే మొత్తంగా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇలానైతే స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. మరి మరొక వీడియోలో కలుద్దాం.